గుంటూరు జిల్లా వంగిపురంలో 487 ఏళ్ల చరిత్ర కలిగిన అగస్తేశ్వర స్వామి ఆలయానికి పునర్వైభవం తీసుకొచ్చే పనులు ప్రారంభమయ్యాయి. అప్పటి రాజుల కాలంలో అగస్త్య మహాముని ఈ ఆలయాన్ని నిర్మించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. కాలక్రమంలో ఆలయం శిథిలావస్థకు చేరడంతో గ్రామస్తులు ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లారు. ఆలయాన్ని పునర్నిర్మించాలని సంకల్పించి 8.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రస్తుతం రామచంద్ర బ్రదర్స్తో పాటు పలువురు గ్రామ పెద్దల సహకారంతో ఎండోమెంట్ శాఖ ఆధ్వర్యంలో ఆలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. పావనమైనటువంటి ఈ పునీతమైన పుణ్యక్షేత్రం గ్రామంలో వేచేసి ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి వారి దేవాలయం ఎంతో పునీతమైనటువంటిది, ప్రాచుర్యమైనటువంటిది. పూర్వం అగస్త్య మహాముని దక్షిణాది యాత్రగా బయలుదేరుతుండగా మనం వేంగీపురం గ్రామంలో నివాసం చేయవలసి ఉండి ఇక్కడ ప్రాతకాలానే స్వామివారిని ప్రతిష్ఠించి గావించి ఉన్నారు. ఆ రోజు నుండి ఇక్కడ అగస్తేశ్వర స్వామివారి తొలగై జరుపుకుంటూ వంగిపురంగా వెలుగాల్సినది. ఈ యొక్క క్షేత్రంలో సంతానం లేనటువంటి వారికి సంతానమును, వివాహం కానటువంటి వారి వివాహమును, ఏ కార్యం పెట్టినా కూడా ఈ యొక్క స్వామిని దర్శిస్తే ఆ యొక్క కార్యము ఎంతో అత్యంత పూర్ణంగా నెరవేరుతుందని స్వామివారి ఇక్కడ స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుందని. గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి అను పేరుతో ఇక్కడ అగస్తేశ్వర స్వామి పూజలు అందుకుంటూ విరాళం చెందుతున్నారు. ఈ దేవాలయం అగస్త్య మహామునిచే ఎంతో పూర్వకాలంలో ఆయనచే ప్రతిష్ఠింపబడి నిర్మింపబడినటువంటి దేవాలయము. ఆ దేవాలయము తదుపరి దాదాపు 900 సంవత్సరాల నిర్మాణం జరిగి అత్యంత తేజోమయంగా పూజలు అందుకుంటున్న ఈ స్వామి యొక్క దేవాలయం ప్రస్తుతము మరి బాగా పల్లమై లోపలికి నీళ్లు వచ్చి భక్తులు నిత్యము దర్శనం చేసుకోవడానికి, పూజలు నిర్వహించుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నందువలన గ్రామ ప్రజలందరము ఒకచోట సమావేశమై ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయదలిసి అందరమే ఒక మాట మీద ఏకంగా ఒక సమావేశం మాట్లాడుకొని ఇంటింటికి ఒక ఇల్లు కూడా, ఒక గృహం కూడా వీరువాకుండా ప్రతి ఇంటికి తిరిగి అందరినీ సంప్రదించి అందరితో విరాళాలు ఇచ్చేటట్లుగా మాట్లాడుకొని ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని స్థానిక శాసనసభ్యులైన శ్రీ బోర్ల రామాంజనేయులు గారితో మాట్లాడి వారి ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి సదరు విషయాన్ని విన్నవించగా వారు మా నుంచి మరి శ్రీ రామాంజనేయులు గారి ద్వారా ఇక్కడ ఒక కమిటీగా ఏర్పడి గ్రామంలో ప్రజల్లో ముఖ్యమైన కొంతమందిని ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఈ కమిటీ ద్వారా ఒక లేఖన తీసుకొని దానికి వారి యొక్క సిఫారసు లేఖను రాసి ఎండోమెంట్ డిపార్ట్మెంటు మంత్రివర్యులు ఆనం రామానారాయణ రెడ్డి గారికి సమర్పించగా వారు CGF గ్రాంట్కు సంబంధించినటువంటి సమావేశంలో మా ప్రతిపాదన ఉంచి మరి ఈ గ్రామంలో వంగిపురం గ్రామంలో ఈ అగస్తేశ్వర స్వామి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయుటకు 3,50,00,000 రూపాయలను గ్రాంట్గా CGF గ్రాంట్ కింద వారు మంజూరు చేయడం జరిగింది. ఆ మంజూరులో మా తాలూకు కంట్రిబ్యూషన్ కొరకు గ్రామంలో ప్రజలందరినీ సంప్రదించి మరి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ నుంచి అందరినీ వారి సహకారంతో విరాళాలను సేకరించి ఆ విరాళాలన్నీ మరి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిపాడు ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్లో జమ చేసి ఆ అకౌంట్ నుంచి 1,16,67,000 రూపాయలని